మాదాపూర్లో గల ఫిజిక్స్ వాళ్ళ జిమ్మిక్ వాళ్ళ కాలేజీలో నేడు మరొక అవినీతికి దందాకి తెరలేపిర్రు. ఈరోజు మనం గమనిస్తే గత నెల రోజులుగా నిరంతరంగా కూడా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పేరుతో నిరంతరంగా కూడా రోజుకు 10 మంది చొప్పున యావరేజ్గా కూడా ఇక్కడే గల అయ్యప్ప హాస్పిటల్ అనే దాంట్లో ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా తెలియకుండా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఎక్కడికక్కడ కూడా సర్దుబాటు ధోరణితో వాళ్ళని ఈరోజు ట్రీట్మెంట్ ఇప్పించాలి, రేపు పొద్దున ఇంటికి అవుటింగ్ పంపించే విధంగా నేడు ఫిజిక్స్ వాళ్ళ యాజమాన్యం చేయడం ఎంతో దురదృష్టకరం. మరో విషయం గమనిస్తే ఇదే క్యాంపస్కి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, మరొక విద్యార్థినేమో ఫుడ్ పాయిజన్ పేరుతో ఆయన చనిపోయారు అని చెప్పి కూడా విద్యార్థులు ఇక్కడ మాకు తెలపడం జరిగింది. అదే విద్యార్థుల పేర్లు వచ్చి ఒకళ్ళేమో దేవేందర్, ఒకళ్ళు వీరేందర్, మరొకళ్ళు వచ్చి సూర్యగా మాకు ఇప్పుడే తెలిసడం జరిగింది. ఇదే వీరేందర్ వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయగా వాళ్ళు కొంచెం బాధలో ఉండడం జరిగింది. సాయంత్రం కూలంకుషంగా కూడా వాళ్ళు కలిసి మాకు విషయాలన్నీ కూడా తెలియజేస్తానని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే ఈ 4 రోజుల్లో కూడా మొన్న రాత్రి కూడా తినే మన నోట్లో ఉండే పండ్లు కూడా ఈ ఆహారంలో వస్తున్నాయి. ఎంతో విషపూరితమైన ఆహారం ఇక్కడ లభిస్తుంది. అంతేకాకుండా కనీసం తాగే నీళ్ళల్లో కూడా దుమ్ము, ఫంగస్ పేరుతో బ్యాక్టీరియా చేరిపోయి ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు 100 నుంచి 150 మంది విద్యార్థులు విష జ్వరాల బారిన పడుతున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా పట్టించుకోకుండా కూడా యాజమాన్యం వ్యవహరించడం ఎంతో సిగ్గుచేటు. మరొక విషయం గమనిస్తే నిన్న సాయంత్రం ఇదే విషయం మీద యాజమాన్యానికి, ఏజీఎం గారికి మరియు ప్రిన్సిపల్ గారికి అధికారికంగా సమాచారం ఇచ్చి 24 గంటల్లో రేపు పొద్దున వరకు కూడా పిల్లలందరితో కూడా మీరు మాట్లాడి ఈ సమస్యను సాల్వ్ చేయమని చెప్పి ఒక రిటర్న్ రాతపూర్వకంగా మేము ఫిర్యాదు ఇవ్వగా ఈరోజు మధ్యాహ్నం 3:30 అవుతున్నా కూడా కనీసం పట్టించుకునే నాదుడు లేకుండా ఇక్కడ విద్యార్థులు ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు అవుటింగ్ వెళ్తున్నారు. సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు అవుటింగ్ వెళ్ళొచ్చు. లోపల నాణ్యత ఆహారం పెట్టట్లేదు. ఎట్ ది సేమ్ టైం కనీసం షెల్టర్, ఒక చిన్న ఇరుకు గదులలో 6 నుంచి 7 మందిని కుక్కి విద్యార్థులకి ఫస్ట్ ఏమో కూడా మౌలిక వస్తువులు ఎక్కువగా ఉంటాయి, రూమ్కి 3 మాత్రమే ఇస్తామని చెప్పి 2 నుంచి 3 లక్షల రూపాయలు యావరేజ్ ఫీజుగా తీసుకుంటున్న ఈ జిమ్మిక్ వాళ్ళ ఫిజిక్స్ వాళ్ళలో నేడు రూమ్కి 6 మందిని పెట్టి ఎంతో హంగులు ఆర్భాటాలతో మొదలైన ఈ ఫిజిక్స్ వాళ్ళ అంతం త్వరలోనే ఉంది. మరొక 6 నెలల్లో ఈ ఫిజిక్స్ వాళ్ళని మూసేసినా కూడా ఆశ్చర్యానికి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయినా ప్రభుత్వ అధికారులు మరియు ఫుడ్ ఇన్స్పెక్టరు ఈ క్యాంపస్ ని విజిట్ చేసి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని డిఐఓ కూడా ఈ క్యాంపస్ కి ఏదైతే మనం నుంచున్న క్యాంపస్ ఉందో ఈ క్యాంపస్ ఇంతకుముందు గత సంవత్సరం దీక్షా కాలేజ్ పేరు మీద ఉన్న క్యాంపస్ ని దీక్షా కాలేజ్ ని ఖాళీ చేసి దీనికి కేవలం పైన సున్నాలేసి కనీసం బోర్డు పెట్టకుండా కూడా ఇక్కడ 400 నుంచి 500 మంది విద్యార్థులని ఫిజిక్స్ వాళ్ళ పేరుతో ఇక్కడ పెట్టారు. కానీ వీళ్ళెవరికి కూడా ఈ క్యాంపస్ పర్మిషన్, కనీసం రికగ్నైజేషన్ ఏవి కూడా లేవు. తక్షణమే ఇది డిఐఓ గనక కనిపిస్తే, ఆయనకు వినిపిస్తే తక్షణమే రేపు వచ్చి ఈ క్యాంపస్ ని సీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. నాకు 1 మంత్ నుంచి ప్రాపర్ ఫుడ్ అనేది రాదు సార్. ఫిజిక్స్ వాళ్ళ ఇక్కడ ఒక రోజు ఫుడ్లో ఒక రోజు కాక్రోచ్ అయినా వస్తుంది, ఒక రోజు హెయిర్ ఫాలికల్స్ అయినా వస్తాయి సార్. ఒక మంది వాష్రూమ్కి అయితే ఒక 4 to 5 times పోతాడు సార్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ సార్. రూమ్లో చూస్తే ఒక ఇంత రూమ్లో ఒక 4 to 4 members అయినా ఉంటారు సార్. ఆ రూమ్లో అట్లీస్ట్ ఒక ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు సార్. స్టూడెంట్కి ప్రాపర్ సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు సార్. ఇంకా చెప్పాలంటే వాష్రూమ్స్ కూడా అస్సలు క్లీన్ ఉండవు సార్. వాష్రూమ్స్ బై మిస్టేక్ ఒక స్టూడెంట్ స్లిప్ అయినా కాలేజ్ తీసుకుంటుందా సార్? అది స్టూడెంట్ని హిప్ బ్రేక్ అయింది, బోన్ బ్రేక్ అయింది, స్టూడెంట్ లైఫ్ టైం అది ఏం చేస్తాడంటే వీల్ చైర్ పైన వచ్చేస్తుంది కదా సార్. ఎట్లా సార్ వీళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సార్? నేను చెప్పినా సార్, 3 సార్లు చెప్పినాం, 4 సార్లు చెప్పినాం సార్. ఇక్కడ మొత్తం చాలా ఇట్లా స్లిప్ అవుతున్నాం సార్. అదే వాష్రూమ్ వస్తారు సార్, 2 నిమిషాలు క్లీన్ చేస్తారు, పోతారు సార్. రూమ్లో ప్రాపర్ క్లీనింగ్ కూడా ఉండదు సార్. వాళ్ళు వస్తున్నారు సార్ క్లీన్ చేసేటోళ్ళు, కానీ కార్నర్స్లో క్లీన్ చేసేది ఉంటుంది కదా సార్, అస్సలు క్లీన్ ఉండవు సార్. అవి దోమలు ఉంటాయి, డిస్పెన్సర్లో దోమలు కూడా ఉంటాయి సార్. ఫుడ్ల తీత్, హెయిర్ ఫాలికల్స్ అవన్నీ పడుతున్నాయి. రోజు ఇబ్బంది అయితే మొన్న రాత్రి కూర్చున్నాం 12 వరకు, అప్పుడు ఫుడ్ తెప్పించారు. అలా రోజు కూర్చుంటున్నాం, రోజు చేంజ్ అవుతుంది అంటారు. మాట్లాడి మా గొంతు వేస్ట్ అవుతుంది సార్. మేము ఎంత అని ఫైట్ చేయాలి సార్? ఒక లిమిట్ వరకు ఫైట్ చేస్తాడు సార్, స్టూడెంట్ కామ్గా కూర్చుంటాడు కదా సార్. 220 to 230 members ఉంటారు సార్. యాక్చువల్లీ చాలా అట్లీస్ట్ 320 to 330 members ఉండే సార్. అందరూ పీజీ తీసుకొని చాలా వెళ్ళిపోయినారు సార్. అస్సలు అయితలేదు, ఇట్లా ఉంటే ఎట్లా బతుకులని చాలా మంది వెళ్ళిపోయినారు సార్.
ఫీజు ఎంత అమ్మా మీ యావరేజ్ ఫీజు? సార్ నాదైతే 279 సార్, అందరిది 265 to 320 325 మధ్య. ఫీజు ఎంత? మీది ఎంత ఫీజు? సార్ నాది 289 సార్. ఎంతమ్మా ఫీజు? 280. నీది తమ్ముడు? 270. 270 280.